బ్రేక్ డౌన్ కావాలంటే ఇంకా 150 కోట్లు 100 కోట్ల పైన రావాలన్నమాట. ఈ యొక్క మనశంకర్ వరప్రసాద్ వచ్చి ఇప్పటికే 300 కోట్ల పైన దాటేసింది. అది బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఎప్పుడో, ఇంకా లాభాల్లో ఉంది అది. ఇప్పటి నుంచి వచ్చేటప్పుడు ఏదైనా సరే జిఎస్టీ పే చేస్తారో అంతే, అంతవరకు. సో మొత్తం ఇంకా ఇతనికే, ప్రొడ్యూసర్కే వచ్చేస్తుంది అనమాట. అక్కడే క్లారిటీ అనమాట. ఇప్పుడు ఈ యొక్క రాజాసాబ్ విషయంలో అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందో కూడా ఇంతవరకు ఏ అప్డేట్ లేదు అసలు. హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ముందుగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి ఇప్పటికే చాలా రోజులు గడిచిపోయింది అనమాట. ఓకేనా, డే 11 అనే దాకా, డే 11 అనేది ప్రస్తుతానికైతే గడుస్తుంది అనమాట. రేపు డే 12 అనేది గడుస్తుంది అనమాట. ఓకేనా, సో ఈ యొక్క డే నుంచి డే 11 వరకు ఎంత సంపాదించింది ఏంటి అని చెప్పి వరల్డ్ వైడ్ గ్రాస్ గా వాళ్ళు ఒక అఫీషియల్ పోస్టర్ అయితే వదిలారనమాట. ఫస్ట్ వచ్చి 110 118 కోట్లు అనేది చేసింది అని చెప్పి వదిలారనమాట. మొన్న ఇటీవల 2 days బ్యాక్. సో వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి 282 కోట్లు వసూలు చేసిందని చెప్పి ఒక అఫీషియల్ పోస్ట్ అయితే వదిలారనమాట. ఓకే, అక్కడ క్లారిటీగా ఉందన్నమాట. ఎందుకంటే ఈ యొక్క రాజాసాబ్ అనేది మిక్స్డ్ టాక్ అనేది తెచ్చుకునింది. ఫస్ట్ పాయింట్, దానికి మైనస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ అదే. ఓకేనా, సో ఇక చూసుకున్నట్లయితే డే 1 నుంచి డే 11 వరకు ఎంత సంపాదించింది, ఇండియన్ నెట్ అంతా, షేర్ అంతా, వరల్డ్ వైడ్ గ్రాస్ అంతా ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకేనా, సో దీనికి షేర్ అనేది ఎంత వస్తుంది, ఓవర్సీస్ లో అనేది ఇప్పుడు ప్రస్తుతానికి అనేది ఎంత ఉంది. మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఓవర్సీస్, మళ్ళీ వచ్చి షేర్ అండి. సో ప్రొడ్యూసర్ ఏమయ్యాడు, మనం ఓవర్సీస్ అనేది ఎంత వచ్చింది. ఓవర్సీస్ అనేది ఎందుకంటారంటే బయట నుంచి వచ్చే డబ్బుని ఓవర్సీస్ అని అంటారు అనమాట. ఓకే, మన ఇండియన్ డబ్బు కాదు. సో బయట నుంచి వచ్చే డబ్బుని మనం ఓవర్సీస్ అని అంటారు. మనకు మెయిన్ పాయింట్ అది కావాలన్నమాట. ఓకే, ఎందుకంటే డాలర్ల రూపంలో వస్తుందన్నమాట ఓవర్సీస్ కలెక్షన్ అనేది. సో ఇంకా అది ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని చెప్పి పూర్తి వివరాలు ఇవ్వతుందండి. ఎవరు స్కిప్ చేయదు, వీడియోని ఎండ్ వరకు చూడండి. నాదో చిన్న మనం అండి, చాలా మంది నా వీడియో చూస్తున్నారు అనమాట. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుని ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. ఓకేనా, సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ మూవీ వచ్చి 291 కోట్లు గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా కలెక్షన్ చేసిందని చెప్పి వాళ్ళ అఫీషియల్ గా పోస్టర్ అనేది వదిలేశారు. అక్కడ క్లారిటీ అయిపోయింది అనమాట. వీళ్ళు ప్రతిరోజు ప్రతి అప్డేట్ ని వదులుతూ వస్తూ ఉన్నారనమాట. ఈ రాజాసాబ్ విషయం ఏంది, అసలు ఏమైంది, అసలు లాభాల్లో ఉందా నష్టంలో ఉందా అని చెప్పి ఏదో ఒక పోస్టర్ని వదిలితే బాగుంటుంది కదా. అసలు ఏం వదలకుండా ఇప్పుడు వీడియో చేయడానికి కారణం కూడా చాలా ఇబ్బందిగా ఉంది అసలు. ఇప్పుడు వాళ్ళు చూడండి, రోజుకు ఒక పోస్టర్ అనేది వదులుతున్నారు అనమాట. మొన్న 84 గ్రోస్ అనేది, మళ్ళీ వచ్చి 100, 120, మళ్ళీ వచ్చి 200, 250, 261, మళ్ళీ వచ్చి ఇప్పుడు 91 అనమాట. సో వాళ్ళ ప్రతిదీ ఒక పోస్టర్ రూపంలో వదులుతున్నారనమాట. వీళ్ళు కూడా ఏదో ఒక కొద్దో గొప్ప ఒక పోస్టర్ రూపంలో లాభంలో ఉందా నష్టంలో ఉందా అని చెప్పి వదిలితే ఎవరైనా చూసి ఆనందిస్తారు కదా ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్. సో నేను అదే కోరుకునేది, మారుతి గారు అయినా సరే దాన్ని పట్టించుకొని చెయ్యాలి కదా. సో అలా చేయకుండా నార్మల్గా ఏదో మూవీ తీసి వదిలేసామని అంటే ఇంకెలా. ఇప్పుడు అతను అనిల్ రావిపూడి గారు నాకు తెలిసి ఇంతటితోనే ఆగట్లా. ప్రమోషన్స్ అనేటివి గట్టిగానే చేసుకుంటున్నాడు. మీ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు అనమాట. అసలు ఈయన మారుతి గారి సినిమా తీశాడు, సినిమా గురించి ఒకే ఒక సినిమా తీసి రిలీజ్ అయిన తర్వాత ఒకే ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఇంతవరకు కనబడాలి అసలు అతను ఏమయ్యాడో ఏంటో కూడా తెలియదు అసలు ఎవరికి. దాని గురించి ఏదైనా అప్డేట్ ఇస్తే వస్తూ ఉంటే సినిమా బాగున్నా బాగాలేకపోయినా కానీ జనాలు పోతూ ఉంటారు, వస్తుంటారండి అది. సో అదనమాట. ఇక చూసుకున్నట్లయితే డే 1 చూసుకున్నట్లయితే 53 కోట్ల 75 లక్షలు అయితే సంపాదించింది అనమాట. డే 2 చూసుకున్నట్లయితే 26 కోట్లు అయితే సంపాదించింది అనమాట అన్ని భాషల్లో. సో డే 3 చూసుకున్నట్లయితే 19 కోట్ల 1 లక్ష అయితే సంపాదించింది అనమాట అన్ని భాషల్లో. ఓకే, ఇక డే 4 చూసుకున్నట్లయితే 6 కోట్ల 6 లక్షలు అయితే సంపాదించింది అనమాట అన్ని భాషల్లో. డే 5 చూసుకున్నట్లయితే 4 కోట్ల 8 లక్షలు అయితే సంపాదించింది అనమాట అన్ని భాషల్లో. డే 6 చూసుకున్నట్లయితే 5 కోట్ల 35 లక్షలు అయితే సంపాదించింది అనమాట అన్ని భాషల్లో కలిపి. ఓకేనా, సో డే 7 చూసుకున్నట్లయితే 5 కోట్ల 5 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఓకేనా, డే 8 చూసుకున్నట్లయితే 3.5 లక్షలు అయితే సంపాదించింది అనమాట. అంటే 3 కోట్ల 5 లక్షలు అయితే సంపాదించింది అనమాట. డే 9 చూసుకున్నట్లయితే 3 కోట్ల వరకే సంపాదించింది అనమాట. తగ్గిందండి, చాలా వరకు తగ్గింది. అసలు చాలా వరకు అంటే చాలా వరకు తగ్గింది. డే 10 చూసుకున్నట్లయితే 2 కోట్ల 26 లక్షల వరకే సంపాదించింది అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్. ఓకేనా, సో డే 1 చూసుకున్నట్లయితే డే 11 చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి 16 లక్షల వరకే సంపాదించింది అనమాట. దీని టోటల్ ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చి 140.17 లక్షలు అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి. 140.17 లక్షలు అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి. వీళ్ళు అఫీషియల్ గా ఒక పోస్ట్ అయితే వదిలేరు, 281.82 కోట్లు అనేది సంపాదించిందని చెప్పి వదిలేరు అనమాట. అప్పుడు వదిలేరు, ఇప్పటి వరకు ఏం అప్డేట్ అనేది ఏం లేదు అసలు. ఫస్ట్ గ్రాస్ ఎంత కలెక్షన్ చేసిందని చెప్పి 111 కోట్లు 114 కోట్లు వదిలేరు అని కలెక్షన్ అనేది చేసిందని చెప్పి వదిలేరు ఒక అఫీషియల్ పోస్ట్. ఒక 10 రోజుల తర్వాత ఇటీవల ఒక 2 days బ్యాక్ అనేది 281.2 కలెక్షన్ అనేది చేసింది వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి అని చెప్పి
వదిలేరనమాట. అంటే ఓవర్సీస్ టు ఇండియన్ కలెక్షన్ అంటే బయట కంట్రీ నుంచి వచ్చిన డబ్బు జిఎస్టీ పే చేసి ఉండరప్పుడు, ఓకేనా. ఇండియన్ నుంచి వచ్చిన డబ్బు జిఎస్టీ పే చేసి ఉండరప్పుడు ఇదంతా కలిపి వరల్డ్ వైడ్ గ్రాసు ఇంత కలెక్షన్ చేసిందని చెప్పి 282, 81. సో ఈ విధంగా వదిలేరనమాట అఫీషియల్ పోస్ట్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనశంకర్ వరప్రసాద్ మూవీ టీం వాళ్ళు ప్రతిరోజు ఒక్కొక్క అప్డేట్ని ఇస్తున్నారనమాట. ఒక్కొక్క అప్డేట్ అనేది ఇస్తున్నారనమాట. మూవీ బాగున్నా బాగాలేకపోయినా కానీ వాళ్ళు ఏదో ఇస్తూ వస్తున్నారు మనశంకర్ వరప్రసాద్ టీం వాళ్ళు. సో మన రాజాసాబ్ గురించి కూడా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ వస్తూ ఉంటే బాగుంటుంది, మూవీ బాగున్నా బాగాలేకపోయినా కానీ. సో అదనమాట. చూడాలి ఈ యొక్క మూవీ అనేది జీవితంలో ఎటువంటి విధ్వంసాన్ని సృష్టించదా అని. సో ఈ యొక్క మూవీ బ్రేక్ డౌన్ కావాలంటే ఇంకా 150 కోట్లు 100 కోట్ల పైన రావాలన్నమాట. ఈ యొక్క మనశంకర్ వరప్రసాద్ వచ్చి ఇప్పటికే 300 కోట్ల పైన దాటేసింది, అది బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఎప్పుడో, ఇంకా లాభాల్లో ఉంది అది. ఇప్పటి నుంచి వచ్చేటప్పుడు ఏదైనా సరే జిఎస్టీ పే చేస్తారో అంతే, అంతవరకు. సో మొత్తం ఇంకా ఇతనికే ప్రొడ్యూసర్కే వచ్చేస్తుంది అనమాట. అక్కడే క్లారిటీ అనమాట. ఇప్పుడు ఈ యొక్క రాజాసాబ్ విషయంలో అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందో కూడా ఇంతవరకు ఏ అప్డేట్ లేదు అసలు. నాకు అదే నచ్చంది. ఏదో ఒకటి అప్డేట్ మొహాన పడేస్తే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు బ్రో, ఈ విధంగా మన ప్రభాస్ గారు రాజాసాబ్ మూవీ నుంచి ఇదిగో ఈ అప్డేట్ అనేది వచ్చింది, కలెక్షన్ల పరంగా ఇంత వచ్చింది, ఇదిగో ఈ రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ ఇంత అని చెప్పి ఏదో ఒకటి చెప్పుకుంటాం కదా. సో అదే నాకు నచ్చంది అనమాట. వాళ్ళు ప్రతి అప్డేట్ ని ముందుగానే పెట్టేస్తున్నారంట. ఈ రోజు పెద్ద ప్రెస్ మీట్ అనేది కూడా పెడుతున్నారు ఈ రోజు. చూడాలి ఇంకా ఏ విధంగా ఉంటుందో ఉండబోతుందో అని. ఆల్రెడీ ఇది లాభమా నష్టమా అని అంటే చాలా లాస్లో ఉంది రాజాసాబ్. బ్రేక్ డౌన్ కావాలంటే ఇది ఇచ్చి అసలు ముక్కుతుంది, నాకు తెలిసి ముక్కుతుంది. ఇది చూడు, మనశంకర్ వరప్రసాద్ మూవీ వచ్చి ఒక 6 రోజులు 7 రోజులు 8 రోజులు అవుతుంది, అప్పుడే 300 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్. అసలు నాకు అర్థం కాల, మైండ్ బ్లాక్ అయిపోయింది ఒక్కసారిగా. రాజాసాబ్ మూవీ వచ్చి 2 రోజుల ముందు వచ్చింది, రాజాసాబ్ మూవీ వచ్చిన తర్వాత ఇది వచ్చింది అనమాట మనశంకర్ వరప్రసాద్. సో ఇక చూసుకున్నట్లయితే స్టోరీ పరంగా అయితే కొంచెం పర్వాలేదు, కానీ మరి జనాలకి ఇది అసలు ఎందుకు ఎక్కలేదు ఏంటో, ఈ యొక్క మౌత్ టాక్ వల్ల మిక్సిక్ టాక్ వల్ల ఎందుకు ఇంత ఫెయిల్యూర్ అనేది ఎందుకు అయిందో ఏంటో తెలియట్లేదు అనమాట. చూడాలి, ఏదైనా ఇంకా ఏమైనా అప్డేట్ కానీ వస్తే చూడాలన్నమాట. బ్రేక్ డౌన్ అవ్వాలంటే ఇంకా చాలా రోజులు పడుతుంది దీనికి. ఇంకా మనశంకర్ వరప్రసాద్ వచ్చైతే లాభాల్లోకి వచ్చేసింది అనమాట. ఇంకా వెనుక తిరిగి ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ యొక్క టీం వాళ్ళు, ఓకేనా. సో ఇంకా ప్రభాస్ గారి గురించే ఆలోచించాలన్నమాట, ఎటువంటి అప్డేట్ వస్తుందా ఏంటి అని. చూడాలి, ఏదైనా అప్డేట్ వస్తే మీకు వీడియో పరంగా అందిస్తాను అనమాట, ఓకేనా. సో ఎవరైనా సరే మరి కొత్త వాళ్ళు మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళకనే హాల్లో పెట్టుకొని ఎటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీ ముందు తీసుకొని వస్తాను అనమాట, ఓకేనా. బాయ్.